అందరికీ నమస్కారం. నా పేరు బుర్రా సంతోష్, లైబ్రేరియన్. ఇప్పుడు మనం మెదక్ జిల్లాలోని అత్యంత పురాతన ఆలయం, ఎంతో అద్భుతమైన శిల్పకళ ఉన్న ఆలయం శ్రీ తుంబురేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెల్పుగొండ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో శివుడు తుంబురేశ్వర స్వామి పేరు మీదుగా పూజలు అందుకున్నారు. ఒక్కసారి మీ ఈ ద్వారబంధాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుడి యొక్క ప్రత్యేకత, ఈ గుడి ఎంత పురాతనమైనదో. ద్వారం 2 ఉప ద్వారాలతో అద్భుతమైన శిల్పకళతో మనను గుడిలోకి ఆహ్వానిస్తుంది. కళ్యాణి చాళుక్యుల కాలం మరియు కాకతీయుల కాలం నాటి శిల్పకళతో ఈ ఆలయం అలరారుతుంది. సరిగ్గా ఎవరు కట్టించారో తెలియకున్నా ఈ గ్రామంలో మనకు దొరికిన 2 శిలాశాసనాల వల్ల కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని, తర్వాత కాకతీయులు చేశారని తెలుస్తుంది. అందమైన చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్ ఈ ఊరికే ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది జైన మతానికి సంబంధించి 23వ తీర్థంకుడు పార్శ్వనాథుని విగ్రహం. ఇది మనకు వెల్పుగొండ గ్రామంలో చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లో ఒక 3-4 సంవత్సరాల క్రితం బొగ్గుల శంకరెడ్డి సార్ గారు గుర్తించబడింది. గుడి లోపలే కాకుండా గుడి చుట్టూ కూడా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. నాట్యగత్త, అద్దంలో తన అందం చూసుకుంటున్న నాగిని, ఆమ్ర కూష్మాండిని, సరస్వతి, భైరవుడు లాంటి విగ్రహాలతో పాటు ఎంతో అద్భుతమైన మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మన్మధుని విగ్రహం ఈ గుడి బయట ఉంది. ఇంతటి అద్భుతమైన గుడి మన మెదక్లో ఉన్నందుకు మనందరికీ గర్వకారణం. ఈ గుడిని మనందరం మరింత డెవలప్ చేసుకొని పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. గుడితో పాటు గుడి పక్కన ఉన్న చెరువులో గల ఐలాండ్ కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందగలిగిన ప్రాంతం. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ గుడి గురించి మరొక వీడియోలో మీకు తెలియని మరిన్ని కొత్త విశేషాలు తెలియజేస్తాను. ఆదిమానవులకు సంబంధించి 2 సంవత్సరాలుగా ఈ గుడి మీద నేను చేస్తున్న రీసెర్చ్ని త్వరలో ఒక పుస్తకం రూపంలో కూడా తేబోతున్నాను.